హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీ హెల్దీ రెసిపీ కాబోలి శనగలతో కర్రీ. తెల్ల శనగలని కూడా అంటారు కదా. ఇది హెల్దీగా టేస్టీగా ఎలాంటి రెడీమేడ్ మసాలాలు లేకుండా ఇంట్లోనే టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం నైట్ అంతా నానబెట్టుకున్నాను నేను శనగల్ని. ఇప్పుడు ఈ నీళ్ళని తీసేసి కుక్కర్లో వేసి శనగలు మునిగే వరకు వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో మసాలాలు 3 లవంగాలు, 1 ఇలాచి, ఇంచు దాల్చిన చెక్క, కొంచెం స్టార్ పువ్వు, ఒక నల్ల యాలక వేసుకోండి. నల్ల యాలక టేస్ట్ చాలా బాగుంటుంది, మిస్ అవ్వకుండా వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం నూనె వేసి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నానబెట్టిన కాబట్టి శనగలు తొందరగా ఉడుకుతాయని గుర్తుంచుకోండి. ఇలా ఉడికించి పక్కన పెట్టుకోండి. ఇవి మరీ పలుకుగా ఉండద్దు, మరీ సాఫ్ట్గా ఉండద్దు, ఈ విధంగా ఉడకాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది కర్రీ. గ్రేవీ కోసం మీడియం సైజులో ఉండే టమాటాలని కట్ చేసుకొని మెత్తని పేస్ట్లా చేసి పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టి వేడెక్కిన తర్వాత 1 స్పూన్ నెయ్యి, తగినంత ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇవి వేడెక్కిన తర్వాత మసాలాలు, ఇంచు దాల్చిన చెక్క, 2 ఇలాచి, 2 లవంగాలు, కొంచెం స్టార్ పువ్వు, కొంచెం సాజీరా వేసుకొని ఇవి ఫ్రై అవ్వాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇలా నిలువుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు మీడియం సైజులో ఉండే ఒక ఉల్లిపాయను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఏ కర్రీలో అయినా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1 స్పూన్ వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ కొత్తిమీర వేసుకోండి. ఇలా కొత్తిమీర ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో తగినంత పసుపు వేసుకోండి. మనం ముందుగా శనగల్లో పసుపు వేసుకొని ఉడికించాం కదా, చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ని వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకుంటే తొందరగా టమాటాలో ఉండే వాటర్ వచ్చి పచ్చివాసన పోయే వరకు ఇది మంట మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఈ టమాటా పచ్చివాసన పోతేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇలా మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోండి. ఇలా ఆయిల్ సపరేట్ అయిందంటే టమాటాలో ఉన్న పచ్చివాసన పోయినట్టే. ఇప్పుడు ఇందులో మీ కారానికి తగ్గట్టుగా కారం పొడి వేసుకోండి. ఇలా వేసి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కారం మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి 1-2 నిమిషాలు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించాం కదా శనగలు, ఇవి నీళ్ళతో పాటుగా వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది కర్రీ. ఈ వాటర్లో మనం మసాలాలు వేసి ఉడికించాం కాబట్టి ఆ వాటర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి వేసి మూత పెట్టి మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిందంటే ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే. మనం ఆల్రెడీ మసాలాలు వేసాం కాబట్టి మనం ఎలాంటి మసాలా పొడి లేకున్నా కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది సింపుల్గా టేస్టీగా ఇంట్లో హెల్తీగా చేసేసుకోవచ్చు. మీకు నచ్చిందా ఈ రెసిపీ? నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫైనల్గా కొత్తిమీర వేసి దింపేసుకోవడమే. ఇది బగారా రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే వీడియో లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.